హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి ముదిరాజ్. ఈరోజు అయితే ఫస్ట్ టైం నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా వచ్చే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పొడుగు ఒక 4 ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని వాటికైతే తొక్క తీసేయండి. ఫస్ట్ తొక్క తీసేసాక అన్నిటికీ తర్వాత వాటినైతే ఇలా సైడ్కి కొంచెం కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే షేప్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా మధ్యలో కట్ చేసుకొని వాటినైతే ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకోకండి, మరి అవి తునిగిపోతాయి అన్నమాట. ఇట్లా సన్నగా మరీ దొడ్డు కాకుండా మీడియం అయితే కట్ చేసుకోవాలి వాటిని. అప్పుడే ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోండి. అయితే కట్ చేసుకున్నాక అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో కొంచెం వాటర్ వేయండి. అలాగే అందులో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేయండి. వేసేసాక అందులో మనం కట్ చేసుకున్న ఆలూస్ కూడా వేయండి. ఇప్పుడైతే వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ కూడా అవసరం లేదు. వీటికి ఒక 50% అట్లా కుక్ చేసుకోండి, తొందరనే కుక్ అవుతాయి ఆలూస్ వాటర్లో కాబట్టి. ఇలా కుక్ చేసుకున్న వాటిని చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్నాక ఇప్పుడు మనమైతే ఆయిల్ వేసుకుందాము. ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇలా ఆయిల్ వేసుకొని అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి బాగా. ఇవైతే ఆరబెట్టకుండా అయితే అలాగనే వేయకండి, ఎందుకంటే ఆయిల్ వేస్తే మన ఫేస్ మీద అట్లా ఆయిల్ పడుతుంది అన్నమాట, చిల్లుతుంది కదా వాటర్ పడితే. అందుకే ఫస్ట్ అయితే ఆరబెట్టుకోండి మీరు. ఆరిన తర్వాతనే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎమ్మటే ఆరిపోతాయి, ఇంత టైం పట్టదు. ఇంత లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగా. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తే నాకు కూడా తెలియదు, కానీ పిల్లలకి చాలా ఇష్టం కదా, ఒకసారి అయితే ట్రై చేద్దాం అనేసి చేస్తున్నా. బయట వాటికంటే మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ కదా. ఇలా అందుకే నేనైతే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇలా లైట్గా కలర్ వచ్చినాయి అవి. ఇప్పుడైతే వీటిని తీసేసి మళ్ళీ వీటిని ఏం చేయాలంటే మళ్ళీ ఆరబెట్టుకోవాలన్నమాట. అట్లనే వేడిగా ఉండనీయకండి, ఎందుకంటే క్రిస్పీగా అవుతాయి అన్నమాట మనం ఆరబెట్టడం వల్ల, లేకపోతే మెత్తగా ఉంటాయి. ఆరబెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఇలా రెండోసారి ఎందుకంటే క్రిస్పీగా ఉండనీకి. ఫస్ట్ టైం ఒక్కసారికి అయితే అవి ఏంట్లో అంటే మెత్తగా ఉంటున్నాయి అన్నమాట ఆలూస్. ఇలా రెండోసారి వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మనం బయట కొనుక్కుంటాం కదా, అలానే ఉన్నాయి, సేమ్ అలానే వస్తాయి క్రిస్పీగా. ఇదైతే మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా ఫ్రై చేస్తేనే, చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, ఫ్రై చేస్తేనే ఇలా వస్తాయి అన్నమాట. చాలా క్రిస్పీగా మంచిగా కరకరలాడతాయి అన్నమాట. మనం బయట కొనుక్కునేవి కూడా వీటి కిందికి పనికిరావు. ఎంతైనా హెల్తే కదా, బయట కొనుక్కోవడం అంత మంచిది కాదు, పిల్లలకైతే అస్సలే కాదు. అందుకే మా పిల్లల కోసం అయితే నేను ట్రై చేద్దామని చేసా. చూడండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినాయి. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకున్నాను నేనైతే లైట్గా. పిల్లలు తినరు కదా, అందుకే కొంచెం వేసిన. ఇప్పుడైతే మా హస్బెండ్ కాడికి తీసుకుపోయినాయి. చూడండి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తుండ. బాగున్నాయి అంట. చెప్పు, బాగున్నాయి నీకు మమ్మీ? బాగున్నాయా? చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరైతే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఇలా. మీ పిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టపడతారు. మమ్మీ వావ్ ఎంత బాగా చేసావు అని అయితే ఖచ్చితంగా మిమ్మల్ని పొగుడుతారనమాట. మనం ఎలాగైతే బయట కొనుక్కొని తింటాం సేమ్ అలాగే ఉన్నాయన్నమాట, క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.